మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు? ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసిపోయిండు, మేము కూడా అట్టే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమి ఏమైనా అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం. ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వేస్ అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి. ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, శభాష్ అంటారు. ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు, కృతజ్ఞతలు అంటారు. మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు. మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 2014 వరకు కేవలం 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి, పనులు జరిగాయి. 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది. 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో, జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్లకు పైగా ఇష్టం రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు కావి, అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు, మేము పన్ను కడుతున్నాం. పన్ను జైలుకెళ్ళి ముద్ర కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏడమైంది? రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏడమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. అదే కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తారనే మీకు ఓట్లు వేసిరిచడం. మళ్ళీ మీరు కూడా వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అదేమంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది లెక్క ప్రజలు చీదరించుకునే పరిస్థితి వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1,400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. లక్షల మంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు. 13 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డు మీకు ఎక్కి సకల జనుల సమ్మె చేశారు, మెరుపు సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు వస్తే మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడి పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడు అయిపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడింది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు. ఇవాళ ఏమిచ్చారు? గాడిది గుడ్డు కూడా ఇస్తలేరు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని
రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ప్రజలను మేము సమీకరిస్తాం, బహిరంగ సభ మేము పెడతాం. దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ లో వచ్చారు, ఊగదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అబద్ధాలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్న ఒక మంత్రి రాసిండు, ఏది ఈ రాజీవ్ రహదారి ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి. ఇదట కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాటలంటే రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పాములక వంకర తింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలట. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022లో మీకు పేపర్ చూపడతారండి. మీకు 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది బీఓటీలో ఉన్నది. మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేయరాదు కదా. మీరు ఆ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి. మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏం చేసుకోండి. మొత్తం మీరు క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు హయాంలో వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లా ఇస్తారు? అనుమతి ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్. సో 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రామగుండ మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీరు తొలగించుకోండి, మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్ గా రాసి ఉన్నది. ఈ టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే, వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొక్కింది మీరే, కాంట్రాక్టర్కి 2036 వరకు అప్పయ్యింది మీరే, మళ్ళీ లెటర్ రాసేది మీరే. మళ్ళీ లెటర్ రాస్తారు. టీవీలలో ఏమొస్తుంది? రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని టీవీలలో వస్తుంది. కానీ అంతకుముందు జరిగిన చరిత్ర ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులు మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిరు. ఏమని? హైదరాబాద్ నుంచి రామగుండం మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిని నిర్మించాలని చెప్పారు. మేము సిద్ధము. మీరు కాంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్నా మీరు చేయండి. అంతేందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము, రోడ్ వేయడానికి నేను సిద్దమని ప్రామిస్ చేసిండు. కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు.